రాజ్యాలేలిన రాజులు ఓయిరి మట్టిలో కలిసి సమరంలోలిగిర అమరులు నిలిచిరి అడవిలో వెలసి రెండేళ్లకోసారి జరిగే జాతర జన సంద్రామయ్యి వనదేవతలై వరిదిల్లుతున్నారో ఈ మేడారంలో. తెలంగాణ రాష్ట్ర పండుగ ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మల జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దాదాపు 251 కోట్ల రూపాయలతో ఇక్కడ మొట్టమొదటిసారిగా కని విని ఎరగని ఏర్పాట్లను చేసింది. 1000 ఏండ్లు అయినా కానీ చెరిగిపోని విధంగా అమ్మవారి గద్దెల ప్రాంగణాన్ని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని తీర్చిదిద్దడం జరిగింది. మరి ఇంత పెద్ద కార్యక్రమంలో ఈ మేడారంకు సంబంధించినటువంటి సర్పంచ్ గారు భాగస్వామి అయి ఆయన ఆధ్వర్యంలో ఇంత పెద్ద వర్క్ జరగడం కూడా చాలా సంతోషం. అన్న నమస్తే. అన్న మీ పేరు చెప్పండి. నా పేరు పీరీల వెంకన్న, సర్పంచ్ అంటే మా మిసెస్ సర్పంచ్. ఓకే, అలాగే చెప్పండి అన్న, ఏ రకంగా చూడొచ్చు ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున నిధులు? ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మేము అనుకున్నది ఏంటంటే ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసుడుతోని ముఖ్యమంత్రి గారికి ఇక్కడ గడ్డ మీద మేడారం సమ్మక్క సారలమ్మ గడ్డ మీద అడుగు పెట్టడంతోనే అదొక ఉల్లాసం ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి గారికి ఒక గెలుపు లక్ష్యంగా కూడా ఇక్కడ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసి తల్లి దగ్గరికి పోయి తల్లిని కావలించుకొని మొక్కుకొని నేను ఒక సీఎంగా వస్తే నీ అనుకున్న విధంగా నేను డెవలప్ చేస్తాననే దాని మీద కోరుకోవడం జరిగింది సీఎం గారు. అట్లాగే మా మంత్రి సీతక్క కూడా దీని మీద పట్టుదల బట్టి 2 సార్లు ప్రతిపక్షంలో ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉండి ఇది 3వసారిగా మళ్ళా ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా అయ్యి ఈ డెవలప్ కోసం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి మా ఆదివాసీ దేవతని ఆ గుడిని డెవలప్ చేయాలి అంటే ఈ విధంగా పోవాలి, ఈ రూట్లో పోవాలి అని సీఎం దృష్టికి తీసుకుపోయి అవన్నీ చెప్తే ఆ సీఎం గారు కూడా ఆలోచన చేసి తల్లి మీద బాగా ఆయన సీఎం గారికి కూడా బాగా అభిప్రాయం ఉంటుంది. అందుకని ఆయన కూడా దృష్టి తీసుకొని 270 కోట్ల శాంక్షన్ చేసి ఇవన్నీ ఈ డెవలప్ కూడా ఈ అతి తొందరగా ఎట్లయితుంది ఎలాగవుతుంది అనే దాని మీద అనుకొని భయంతోనే దిగడం జరిగింది. ఆ తల్లి ఆశీస్సులతో కూడా అతి తొందరగా రేవంత్ రెడ్డి గారి కోరిక కూడా నెరవేర్చింది. అక్క కోరిక కూడా నెరవేర్చింది. అట్లాగే ఆ టెంపుల్ మారడానికి కొన్ని దుర్శక్తుల్లో తీరుగా కొందరు అడ్డు పడి ఆ గుడిని మార్చుడేంది అది మార్చుడేంది అని కొందరు దుపాచారం చేయబోయిండ్రు. అయినా ఆ తల్లి ఒప్పందంతోనే ఇక్కడ ఉన్న తల్లి నేలుకునే పూజారులతోనే అన్ని విధాలుగా సంఘాలతోని ఇక్కడ ఉన్న కుల పెద్దలతోని అందరితోని ఆ సలహా మేరకి 1-2 నెలల్లో దాన్ని డిసిజన్ తీసుకొని ఆ పూజ కూడా ఆ గుడి లేపడానికి కూడా ఆ పూజారులు కూడా మా వాళ్ళే కాబట్టి ఆ శంకుస్థాపన చేయడానికి మా పూజలు మాకు తెలుసు కాబట్టి ఆ ప్రతిష్టాపన ఆడ తీసిన అక్కడనే పరిధి కాబట్టి మాకు అది ఎలాంటి అవి వడంకాలు జరగాయి. తల్లి ఆ పరిధిలో ఉంటుంది కాబట్టి ఎక్కడికి పోదు కాబట్టి మా పూజలు దాన్ని కట్టుపెట్టి ఆ దేవతని అటు కొంచెం మార్చి సెట్ చేయడం జరిగింది. అదంతా మా గవర్నమెంట్ ఏది కావాలని మారలేదు. కొందరు దృష్టులు అట్లనే గవర్నమెంట్ దీన్ని ఇచ్చేసి కావాలని స్వలాభాల కోసము దేనికోసం అని అనుకున్నారు. అయినా అట్లా అనుకోలేదు. అక్కడ దృష్టి కూడా ప్రజల కోసమే చేయాలి, మా దేవతని కూడా డెవలప్ చేయాలి. ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని ఇదైనా కూడా మా దేవతను పట్టించుకోలేదు. నేను ఒక ఆదివాసి బిడ్డనై ఉండి మంత్రిగా అయ్యండి నేను డెవలప్ చేసుకోకపోతే ఎట్లా అని గుడి ఆ రోడ్లు గుడి ఇవన్నీ ఒకసారి చేసి ఒక లైటింగ్ ఒక కళా లెక్క చేయాలని నేను ఉన్నప్పుడు జరిగిందనే దాని మీద అక్క చేయడం జరిగింది. కాకపోతే కొన్ని అడ్డంకాలు జరిగినాయి, భూలొల్లులు కానీ అవి అయినా కూడా అట్లా కూడా అక్క ఇదివరకు ప్రభుత్వాలు భూములు గుంజుకున్నా ఏమి ఇచ్చింది లేదు చేసింది లేదు. అక్క పరిధిలో నష్టపరిహారాలు ఇచ్చుడు జరిగింది. ఎంత ఇచ్చారు సర్పంచ్? ఒక ఎకరానికి కట్ చేసి 20 లక్షలు ఇవ్వడం జరిగింది. ఎన్ని ఎకరాలు? 20 ఎకరాల దాకా తీసుకోవడం జరిగింది. 20 ఎకరాలకి అలాగే ల్యాండ్ ప్లస్ ఒక ఇంటి ప్లాటు వేరే ములుగు ఏరియాలో అవన్నీ జరిగింది. జాబుస్ షాపింగ్ కాంప్లెక్స్లో షాప్ ఒకటి అలాగే ఇవ్వడం జరిగింది. అది అక్క గారు అయ్యేపాటికే మాకు ఆ మాత్రం న్యాయం జరిగింది. లేకపోతే గత ప్రభుత్వాలు దీన్ని పట్టించుకునే మానవులు లేరు. ఇది జరిగింది కాబట్టి మాకు ఎంతో సంతోషం. అక్కకు కూడా మేము ధన్యవాదాలు చెప్తాను. అక్కకు కూడా రుణపడి ఉంటాం. నేను కూడా అక్క తరఫున సర్పంచ్ అవ్వడం, అక్క నా మీద అభిప్రాయం చూపెట్టి ఈ మేరకు నన్ను ఇది చేసింది కాబట్టి అక్కకు కూడా ధన్యవాదాలు చెప్తాను. నేను ఎన్ని సంవత్సరాల నుండి అక్క వెనకాల అక్క వచ్చి
10 ఏళ్ళు అయినా, నేను 20 ఏళ్ళ నుంచి అక్క తర్వాత అక్కతో 10 అంటే ఏళ్ళు నువ్వు అంతకుముందు నుంచి అంతా 25 ఏళ్ళు నేను సర్వీసు 2 సార్లు, ఒకసారి వార్డు నెంబర్ ఫస్ట్ సారి వేసిన ఓడిపోయినా, సెకండ్ వేసిన గెలిచిన, మళ్ళీ సర్పంచ్గా వేసిన, మళ్ళీ ఓడిపోయినా, మళ్ళీ సర్పంచ్గా వేసిన, అధిక మెజార్టీతో 200 మెజార్టీతో సర్పంచ్ గెలిచడం జరిగింది. ఇక్కడ ఉన్న పూజారులు కానీ పెద్దలు కానీ అందరూ అన్ని వర్గాలు కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. గెలిచిన అదే విధంగా వాళ్ళకి నేను ఎప్పటికీ నిత్తుండగా వాళ్ళకి సేవ చేసుకుంటూ వాళ్ళకి మంచిగా చేయడానికి చూస్తారు, కానీ తప్ప నాకు ఎలాంటి సంపాదించుకున్నాడు కానీ ఏదో కానీ చేయడం జరగదు, నాకు చేయలేను కూడా. నాకు అందరికీ ఇన్ని దాదాపు 100 కోట్లకు పైగా ఒక టెంపుల్ అభివృద్ధి కోసమే వెచ్చించారు కదా. ఈ పనులన్నీ మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రారంభించినప్పుడు ఏ రకంగా అనిపించింది? మీరు ఒక అధికారికంగా అక్కడ సర్పంచ్గా ఉన్నారు, ఏమనిపించింది? చాలా సంతోషం అనిపించింది. ఇంత అమౌంట్ ఎన్నడూ ప్రభుత్వాలు చేయని అమౌంట్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసింది, రేవంత్ రెడ్డి గారు చేసి ఇంత డెవలప్ చేసిండ్రు. కరెక్ట్గా ఆ అమౌంట్కు తగ్గట్టే విలేజ్లో డెవలప్ అయినాయి, రోడ్లు అయినాయి, ఇంతటా అన్ని పార్కింగ్ రోడ్లు కానీ అవి కానీ ఇవి కానీ మంచి డెవలప్ మంచిగా చేసిండ్రు అందరూ అన్ని విధాలుగా. కాకపోతే ఊర్లో ఒక లైటింగ్ ఎందుకోసం పెట్టడం జరగలేదంటే, ఊర్లో కూడా లైటింగ్ వచ్చు. ఊర్లో సమ్మక్క దేవుని తీసుకుపోయేటప్పుడు ఆటంకం జరుగుతుంది కాబట్టి ఇక్కడ గర్భగుడి నుంచి గద్దెల వరకు తీసుకుపోవాలంటే ఆ అడ్డంకం అయ్యి అది రోపు నడవదు కాబట్టి అట్లా ఎచ్చడగా ఉండాలని మేమే పూజారిలో ఉండి మధ్యలో డివైడర్ వద్దని చెప్తే ఆ కళ అనేది కొద్దిగా అది ఏర్పడతలేదు. అది ఉండేటి ఇంకా వేరే కనపడు. మళ్ళీ ఇష్టం రోడ్డు పెంచాలంటే ఇండ్లు పోతాయి కాబట్టి ఇండ్లు పోతాయని మేము మంత్రి గారిని కోరితే ఇండ్లు పోతాయి కాబట్టి అని ఆపి ఆ డివైడర్ తీసేసి అదే రోడ్డు వేసేసింది. ఇప్పుడు స్వామి ఒకసారి చెప్పండి, జాతరకు ఏమేమి ఏర్పాట్లు చేసిండ్రు? జాతరక అన్ని విధాలుగా ఇప్పటి వరకు అయితే పోయినసారి కంటే ఈసారి స్పెషాలిటీ అన్ని ఏర్పాటు చేస్తున్నారు. నీళ్ళ కన్వెన్స్, టాయిలెట్స్ కానీ, రోడ్లు కానీ, పార్కింగ్ ఏరియాలు కానీ. ఎన్ని పార్కింగ్ ఏరియాలు? ఎన్ని మొత్తం ఒక పార్కింగ్ అంటే ఒక బాగానే ఒక 2000 ఎకరం దాకా ఉంటుంది. పార్కింగే ఉంటుంది 2000 ఎకరాలు. ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి ఒక మాదే ఒక 3 ఎకరాల పార్కింగ్ ఉంటుంది నాకు. ఓకే. దాంట్లోనే మిస్ క్యాంప్ పెట్టిండ్రు. ఒక్కొక్కరిది 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఇక్కడ ఉన్న రైతులందరూ సహకరించడం జరిగింది. ఎవ్వరు కూడా ఏం నష్టపరిహారం అడగలేదు. ఇది కూడా దృష్టికి తీసుకుపోయి మంత్రి గారి దృష్టికి పోయి మన అందరున్న ఆదివాసీ బిడ్డలే కాబట్టి ఇది జాతర ఉన్నప్పుడు పంటలు ఏమి వేయరా? అది వేయం సార్, పంటలు వేయం. ఒక సంవత్సరం వేస్తారా? ఒక సంవత్సరం వేయం. అది కూడా అక్కడ దృష్టికి తీసుకుపోవాలనుకుంటాను సర్పంచ్గా. ఎందుకనంటే నా దృష్టికి రైతుల వారిగా వస్తుంది కాబట్టి అక్కని ఇది కూడా కోరడం జరుగుతుంది. నష్టపరిహారం మన ఆదివాసులు. నీటి సౌకర్యం ఏ రకంగా కల్పిస్తున్నారు? నీటి సౌకర్యం బాగానే ఉన్నది. నీటి సౌకర్యం అక్కడ రాప చెరువు నుంచి నీళ్ళు చెరువు జంపన్న వాక్ వేస్తాను. చుట్టూ బోర్లు కూడా బాగా వేసిండ్రు. ఈసారి బాగానే వేసిండ్రు. 100 బోర్ల దాకా పడ్డాయి. పార్కింగ్ ఏరియాలల్లో కూడా వేసి కన్వెన్స్ మంచిగా నల్లాలు అవి పెట్టిండ్రు. ఈసారి అయితే మంచిగానే జరుగుతుంది. అయితే మళ్ళీ ఒకటి కీలైన్ సిస్టమ్ కూడా కొంచెం చేంజ్ అయింది కాబట్టి చచ్చిపోయే భక్తులకి కొంత ఇబ్బంది కలగచ్చు. పార్టీ మీద ఏమైనా బురద చల్లచ్చు, కానీ అట్లాంటివి ఏం కాదు. ఏదైనా మనం గూడు చదువుకోవడం, మన ఇల్లు కూడా తీసి మళ్ళీ సెట్ చేసినాక మనం ఉండడానికి కూడా మనకు నిద్ర పట్టదు, సెట్ కాదు. అవును. అలాగే గుడి కూడా దారులు కొంచెం చేంజ్ అయినాయి కాబట్టి దాన్ని చచ్చిపోయే భక్తులు కూడా దాన్ని ఆలోచన చేసుకొని మంచి గుడి మంచి డెవలప్ అయ్యేది కానీ చూసుకొని సంతోషంగా దీన్ని ఏం మాత్రం వైరల్ చేయకుండా అది దుపాశాలు వైరల్ చేయకుండా తల్లిని మొక్కుకొని మళ్ళీ వచ్చేసరికి మంచి దర్శనాలు అయితే మంచి సెట్టింగ్ ఉంటుంది. ఈసారి కొత్త కాబట్టి మీరు ఏదన్నా అడ్జస్ట్ చేసుకొని పోవాలి. అంత మందం కన్వెన్స్ కూడా చేస్తారు. అంటే కీలైన్ సిస్టమ్ కొన్ని తగ్గినాయి. అంటే పాత కీలైన్లు పోయినాయి కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే కొత్త కీలైన్లు ఎట్టున్నాయి, పాత కీలైన్లు లేవు, ఎట్లా అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. దాన్ని కూడా పోలీస్ శాఖ వాళ్ళు కానీ ఇంకున్న ఏ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళకి రూట్స్ చెప్పి రూట్స్ మ్యాప్ ఇచ్చి మంచి కీలైన్ దర్శనం అయ్యేటట్టు చూడాలని నేను కోరుతున్నా. బస్సులు ఎన్ని ఏర్పాటు చేశారు సర్పంచ్? బస్సుల ఒక అందాగా నిన్న మీటింగ్లో పోలేదు. పోతే రవాణా వ్యవస్థ అయితే మంచిగా, రవాణా వ్యవస్థ కూడా బాగున్నది. బస్ డిపో కూడా ఎల్లడిగా పెంచడం జరిగింది. ఆ డిపోలకు కూడా మేమే సహకరించి చోటు కూడా మేము రైతులు ఇచ్చిందే. ఇంకా 5-10 ఎకరాల దాకా పెంచారు. ఓకే. బస్ డిపో మంచిగా ఉన్నది. ఇప్పుడు మంచి కన్వీనియన్స్ ఉన్నది. బస్సు రౌండింగ్లో కూడా జంక్షన్ కూడా బస్సులు తిరిగిపోవడానికి మంచిగా చేశారు. ఇదివరకు అంత మంచిగా లేదు. ఈసారి మంచి రింగు చేశారు. బస్సులు కూడా మంచిగా తిరగడానికి మంచిగా. రైట్. నమస్తే అందరికి. నాకున్న తెలుసున్న ఆయుస్ని నేను ఇచ్చిన దాని ఏమన్నా ఉంటే తప్పులు ఒప్పులు ఉంటే మన్నించండి అందరూ ఎవరైనా కానీ. చెప్పినట్టు కొంతమంది ఈ జాతర మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే
చెప్పినట్లు, ఎందుకంటే కొన్ని కోట్ల మంది హాజరయ్యేటటువంటి జాతర కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్నవి ఉంటాయి లోటుపాట్లు. అదే మన ఇల్లు అంటేనే చాలా ఉంటాయి, అదే ఇది కొన్ని కోట్ల మంది వ్యవహారం కాబట్టి అక్కడక్కడ ఉంటాయి. కోడిగుడ్డు మీద ఈకెలు వీకే విధంగా కాకుండా కొంత భక్తులు సంయమనంతో పాటించండి. వాడు ఎవడో ఏదో చెప్పి ఏదో రూమర్స్ చేసి ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు కూడా పెట్టుకోకండి. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీరు ఎవడైతే మీ గుండెలో ఏదో పెట్టుకొని ఎవరినో సాటిస్ఫై చేయడానికి ఏదైనా మాట్లాడితే సమ్మక్క సారములు ఉన్నారు. ఎందుకంటే వనదేవతలు ఖచ్చితంగా వాళ్ళు మీ మీద ఆగ్రహానికి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటివి చేయకండి. ఏదైనా ఉంటే మంచిది, ఇంకా నలుగురికి మంచి చెప్పండి, కానీ చెడు మీద ఎక్కువ ప్రచారం చేయకండి. ప్రచారం చేస్తే కూడా అది మీకే మంచిది కాదని మరొకసారి మీ అందరినీ మీడియా తరఫున కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే కూడా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ గారి దృష్టికి కూడా, ఇంకా ఎందుకంటే 2-3 రోజులు టైం కూడా ఉన్నది కాబట్టి వీటిని కూడా తీసుకొని వచ్చి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించే విధంగా మీరు కూడా వ్యవహరించాలని మరొకసారి మీడియాని కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పోలీసులకు సహకరించండి, గ్రామ పూజారులకు సహకరించండి, అన్ని డిపార్ట్మెంట్లకు, రెవెన్యూ యంత్రాంగానికి కూడా సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈ జాతర ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా జరగాలని మనం కూడా కోరుకుంటున్నాం. ఇది చూస్తూనే ఉండండి SN TV.